శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. మే 1వ తేదీ నుండి కూడా భాగ్యమందు గురుడి సంచారం, శని సంవత్సరమంతా షష్టమందు, రాహుకేతులు సంవత్సరమంతా సప్తమ జన్మస్థానాలలో సంచారం చేస్తూ ఉంటారు. గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు గురుబలం ఏర్పడుతోంది. భాగ్యంలో గురుడి యొక్క సంచారం మీకు అనుకూలిస్తోంది. శని యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. కొంత రాహుకేతులు మాత్రం ప్రతికూలంగా ఉన్నారు. ఈ సంవత్సరం కుజుడి యొక్క సంచారం కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా కన్యా రాశి వారు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక వ్యక్తిగత జాతకాలను పరిశీలనలోకి తీసుకోండి. వ్యక్తిగత జాతకాలు బలంగా ఉన్నాయా, ఇక్కడ మేము చెప్తున్నటువంటివి మీకు పెద్దగా యోగించడానికి అవకాశాలు ఉండవు. కనుక వ్యక్తిగత జాతకం మీదే ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఆధారపడడం మాత్రం మంచిది. గోచార ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాల పరంగా ఖాళీగా ఉండవలసినటువంటి అవసరం అసలు ఈ సంవత్సరం నిరుద్యోగులకు లేదు. ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. కనుక మిమ్మల్ని మీరు చక్కగా బిజీగా అట్టి పెట్టుకోవడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగస్తులకు అన్ని విధాలా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అయితే ప్రమోషన్స్ విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహం అనేటువంటిది తప్పకపోవచ్చు. అంటే ఆశించిన ప్రమోషన్ రాలేదనో, లేకపోతే ఆశించినటువంటి చోట రాలేదనో, ప్రమోషన్ వచ్చినా కానీ శాలరీ పెరగలేదనో, ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలం. అందులో కూడా వెండి, బంగారం వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరొక్కరికి మాత్రం కాస్త ఒడిదుడుకులు ఈ సంవత్సరం ఉంటాయని చెప్పుకోవాలి. సినీ కళారంగాల్లో ఉండేటువంటి వారికి గడిచినటువంటి సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం అవకాశాలు పెరుగుతున్నాయి. రాజకీయాల్లో ఉండేటువంటి వారికి నామినేటెడ్ పదవులు ఏమైనా రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులైనటువంటి వారికి మొదటి పంట కన్నా కూడా రెండవ పంట లాభిస్తుంది అని చెప్పుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక బాధ్యతలకు గతంలో చేసినటువంటి రుణాలను తీర్చడానికి, అలానే ఇట్లాంటి వాటి నిమిత్తంగా డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎక్కడా రూపాయి నిలబడేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదనే చెప్పుకోవాలి. పంతంగా ఉంటే తప్ప రూపాయిని దాచిపెట్టుకోవడానికి అవకాశాలు పెద్దగా గోచరించట్లేదు. గృహపరమైనటువంటి మార్పులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంవత్సర ద్వితీయార్థంలో అన్ని రకాలైనటువంటి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు, లేకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ సంవత్సర ద్వితీయ తర్వాత మీకు యోగాల్ని కలగజేస్తున్నాయని చెప్పుకోవాలి. గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి తగాదాలు భార్యాభర్తల మధ్యలో ఈ సంవత్సరం పెద్దగా ఉండవు. అయితే ఈ తగాదాలు ఇవన్నీ కూడా తగ్గడానికి కొంచెం ఆగస్టు వరకు కూడా వేచి చూడక తప్పనటువంటి స్థితే గోచరిస్తోంది. కానీ అసంతృప్తి మాత్రం ఉంటుంది. గడిచినటువంటి కాలంలో ఉన్నంత తగాదాలు లేకపోయినా అసంతృప్తి అనేటువంటిది మాత్రం భార్యాభర్తల మధ్యలో ఉంటుందని చెప్పుకోవాలి. సంతాన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. ఈ రాశిలోని వారు తమ పిల్లలకు ఈ సంవత్సరం వెన్నుదన్నుగా నిలబడతారు. పిల్లల మీద ఎక్కువగా కూడా దృష్టిని సారిస్తారు. కుటుంబ సభ్యులందరినీ ఒక పక్కకు పెట్టేసి నా జీవితం అంతా పిల్లలే అన్నట్టుగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారంటంలో అతిశయోక్తి లేదు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం పోటీ పరీక్షలు కావచ్చు, లేకపోతే ఉన్నత విద్యల పట్ల కావచ్చు, విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి చదువుల ప్రయత్నంగా చేసే ప్రయత్నాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు సావాస విషయాల్లో మాత్రం జాగ్రత్తలు అవసరం అవుతాయి. మీకు వ్యసనాలు లేకపోయినా వ్యసనాలు ఉన్నటువంటి వారితో కలిసి స్నేహం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలలో విద్యను అభ్యసించేటువంటి వారికి పార్ట్ టైం జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత అసంతృప్తిని కలగజేస్తాయని చెప్పుకోవాలి. కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. గ్యాస్ కంప్లైంట్స్ కావచ్చు, చుండ్రు కావచ్చు, క్రియాటిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలానే స్త్రీలలో కొంచెం ఈ నెలసరి సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు, ఇట్లాంటివన్నీ కాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. విదేశీయాన ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా సొంత ఇంటి కళ అక్కడ కొనుక్కోవడం నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. లేదా భారతదేశంలో మీరు కొందాం అనుకున్నా కూడా, అంటే విదేశాల్లో ఉంటూ భారతదేశంలో ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా వాటికి కూడా కాలం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. కోర్టు కేసులు అయినట్టుగా ఉంటాయి కానీ పూర్తి కావు. అంటే జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంటాము, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత జడ్జి బెంచ్ మారాడని చెప్పని మళ్ళీ కొంత ఆపడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మొక్కులు ఈ సంవత్సరం చక్కగా తీర్చుకోగలుగుతారు.
పుణ్యక్షేత్రాలను, చెప్పుకోదగినటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధైర్య సాహసాలను చక్కగా కలిగి ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయని చెప్పుకోవాలి. మొత్తం మీద గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు మెరుగ్గా ఉందనే చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలను మనం గమనించుకున్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు ఈ సంవత్సరం ఆటంకాల మీద విజయాలు చేకూరుతాయి. అంటే బాగా శ్రమించాలి. ముందు ఏదైనా పని మొదలుపెట్టినట్లయితే అన్నీ కూడా ప్రతికూలంగానే ఉంటుంది. తర్వాత దాన్ని అధిగమిస్తే తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలను, విజయాలను సొంతం చేసుకోలేరు. ఇంట్లోని వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మాట పట్టింపులు అనేవి తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈగో క్లాషెస్కి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. హస్త నక్షత్రం వారికి ఈ సంవత్సరం మానసిక చింత బాగా పెరుగుతుంది. రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో ఉండేటువంటి వారు వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రుణపరమైనటువంటి ఇబ్బందులు వీరికి ఏర్పడతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఈ సంవత్సరం మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయటం. ప్రతినిత్యం పారాయణ చేయండి. చక్కగా 9 సార్లు పారాయణ చేయండి. ఇంకా అవకాశం ఉంటే అమ్మవారికి నిత్యం పానకాన్ని కూడా చక్కగా నైవేద్యంగా సమర్పించండి. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని అని ప్రారంభమైనటువంటి స్తోత్రం చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. దీన్ని రోజు 9 సార్లు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ రాహుకేతు నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, ఏదైతే ప్రతికూలంగా ఉన్నటువంటి కుజగ్రహ సంచారాలు ఉన్నాయో వీటిని కూడా తట్టుకొని నిలబడగలుగుతారు. అలానే మంగళవార నియమాన్ని కూడా పాటించండి. ప్రతి మంగళవారం పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయటం. ఇది చాలా తేలికైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ఇది మంచి ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. ఇది మంగళవార నియమాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక 9, 10 వారాలు అయిన తర్వాత నుంచి కానీ వాటి యొక్క ప్రభావాలు మీ కంటికి కనబడవు. అందుకని మొదలుపెట్టినటువంటి 2 వారాల నుంచి ఫలితాలు రాలేదు కదా అని చెప్పని నిరుత్సాహపడకండి. అలానే 6 నెలలకు ఒక మారు మీరు విజయవాడలో ఉండేటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క దర్శనం చేసుకోవడం, అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం అనేది మరింత శ్రీరామ రక్షగా నిలబడుతుంది. లేదా ఇలా కుదరదు అనుకునేటువంటి వారు మీకు ఏదైనా కష్టం వచ్చినట్లయితే, నాకు ఈ కష్టం తీరినట్లయితే నీ దగ్గరకు వచ్చి కుంకుమార్చన చేయించుకుంటానని చెప్పని విజయవాడ దుర్గమ్మకు మొక్కుకోండి. మీ కష్టం తీరిన తర్వాత వెళ్ళి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయించుకోండి. వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.